రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జమ్మలమడుగులో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. జమ్మలమడుగు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ సుబ్బరామిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశ ప్రజలకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథమని అన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి. మనం ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయన చేసిన రాజ్యాంగాన్ని ముఖ్యంగా మనం ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా మనం భావించి ప్రతి ఒక్కరం, ఎందుకంటే కులాలకు మతాలకు అతీతంగా, బడుగు బలహీన వర్గాలకు అతీతంగా ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇటువంటి అన్నీ ఏ ఒక్క వర్గానికి సంబంధించినది కాదు, మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఈయన హక్కులు కల్పించినారు. కాబట్టి అంబేద్కర్ ఒక గాడ్ ఫాదర్ మనకు ఈ రాజ్యాంగానికి. ఎందుకంటే స్వతంత్రం ముందు ఏ విధంగా నెహ్రూ కానీ, గాంధీ కానీ, గాంధీ మహాత్ముడు కానీ, ఇట్లాంటి అన్ని నాయకులు మనకు స్వతంత్రం రానికి బ్రిటిష్ వాళ్ళ చెర నుంచి మనకు భారతదేశం ఒక ఇండిపెండెంట్ దేశంగా రావడానికి వాళ్ళు కృషి చేస్తే, వచ్చిన తర్వాత అణగారిన వర్గాలకు లేకపోతే ఇక్కడున్న జనానికి ఏ విధంగా ఓటు హక్కు కల్పించే విషయంలో కానీ, లేదా భూముల హక్కులు కల్పించే విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరిని ఈరోజు మనం ఇక్కడ తల ఎత్తుకొని మానవుడిగా ఉన్నామంటే ఇక్కడ ఉన్నటోళ్ళందరం కేవలం అంబేద్కర్ గారి ఒక తెలివితేటలు, ఆయన రచించిన రాజ్యాంగము మనము అత్యంత పెద్ద రాజ్యాంగం అంది. కాబట్టి ప్రతిసారి ఆయనను మనం స్మరించుకొని, మనం అందరం మానవులుగా పుట్టాం, కానీ కొంతమంది మన అందరి జీవితాల్లో వెలుగును నింపుతారు. ఆ వెలుగును నింపే దాంతో అంబేద్కర్ గారు ఒకరని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాము. ప్రతి ఒక్కరి అన్ని వర్గాలకు సంబంధించిన నాయకుడు. నిజంగా ఇది మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం కూడా నాకు నిజంగా ఒక సంతోషం, గౌరవం కూడా అనిపిస్తుంది. ఖచ్చితంగా రానున్న భవిష్యత్తు తరాలకు కూడా అంబేద్కర్ గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇది రాజ్యాంగం ఉన్నన్ని రోజులు భారతదేశంలో ఆయనను ఏ ఒక్కరూ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక రాజ్యాంగమే, పుస్తకమే, ఆయన రాసిన రాజ్యాంగమే ఆయనను ప్రమోట్ చేసి ఒక తల ఎత్తుకునే విధంగా మన భారతదేశాన్ని నిలుపుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్.